హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, T20 వరల్డ్ కప్ వచ్చే వరకు ఇక నేను రెస్ట్ తీసుకోవచ్చు. మొత్తం వరల్డ్ టూర్కి పోయొస్తా. సూర్య అన్న, ఏం మాట్లాడుతున్నావు? మధ్యలో మనకి 2-3 నెలలు ఐపీఎల్ ఉంది, మర్చిపోయావా? ఐపీఎల్ బొక్క, నేను అస్సలు ఆడను. రోహిత్ శర్మ కెప్టెన్సీ కాకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో నేను ఐపీఎల్ ఆడతా అనుకున్నావా? అస్సలు ఆడను. నాకు తెలుసులే, నువ్వు బాగా హర్ట్ అయ్యావు హార్దిక్ పాండ్యా కెప్టెన్ అని. పోస్ట్ కూడా పెట్టినావు కదా, చూసినా. మరి పోస్ట్తో ఆగిపోతావు అనుకున్నావా? హార్దిక్ పాండ్యా చెప్తే నేను పోయి ఫీల్డింగ్ చేయాలా, హార్దిక్ పాండ్యా చెప్తే నేను పోయి బ్యాటింగ్ చేయాలా? రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇక్కడ, నేను అస్సలు ఆడిని ఐపీఎల్. ఏ సూర్య, అట్లా అనకూడదు. మనం మేనేజ్మెంట్ డెసిషన్కి గౌరవం ఇవ్వాలా. ఏందన్నా ఇచ్చేది గౌరవం? నువ్వు ఎన్ని కప్పులు తెచ్చినావు తెలుసా ముంబై ఇండియన్స్ వాళ్ళకి? వాళ్ళకంటే బుద్ధి లేదన్నా, మాకు కూడా లేదనుకుంటున్నావా? లేదన్నా, నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడద్దు. అరే, క్రికెట్లో ఇవన్నీ సర్వసాధారణం రా. నాకు కూడా ఏజ్ అయిపోతుంది, అది వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. హార్దిక్ పాండ్యా గాడేమో కండిషన్ పెట్టినాడంట, కెప్టెన్ అయితేనే టీంలోకి వస్తానని. సో చేశారు, వదిలేయి. అవ్వన్న, రోహిత్ శర్మ అని చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. సరే వదిలే సూర్య అన్న, ఈసారి కప్పు కొడదాం మనం. నేనేమన్నా ఫస్ట్ టైం కప్పు చూస్తున్నాను, ఐపీఎల్ కప్పు దండికి కొట్టినా. ఈసారి మాత్రం నేను ఆడనన్నా, నన్ను ఇంకా ఫోర్స్ చేయకండి మీరు. సూర్య చూడు, బాగా చెప్తున్నా విను. చెన్నై వాళ్ళు 5 కప్పులు కొట్టినారు, మన దగ్గర 5 కప్పులు ఉన్నాయి. ఈసారి కప్పు కొట్టి తర్వాత కాల్చింటే నువ్వు వాకౌట్ చేయి. నువ్వు లేకుండా మేము కప్పు కొట్టిన అవుతుందో చెప్పు. నువ్వు బెస్ట్ T20 బ్యాట్స్మెన్. అబ్బా, నీతో ఇదే లొల్లనా? ఏదో ఒక మెలిక పెట్టి నన్ను కన్విన్స్ చేస్తావు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా చెప్తే నేను ఎట్లా వినాలి చెప్పన్నా నువ్వే? అరే, హార్దిక్ పాండ్యా కూడా మనోడే కదా, ఏదో ఒక 2 సంవత్సరాలు బయటికి పోయినాడు అంతే. హలో టీమ్ మెంబర్స్, ఏం చేస్తున్నారు? కెప్టెన్ వచ్చారు, కనీసం రెస్పెక్ట్ లేదా? ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవి తగ్గించుకోలేదనుకో, ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ ఆడకుండా పక్కకు పోతారు, ముంబై ఇండియన్స్ టీం కూడా పక్కన పోల్సి వస్తుంది. అయ్యయ్యో, ఎందుకు రోహిత్ అన్న అట్లా అంటావు? నీ సపోర్ట్తోనే కదా కెప్టెన్సీ ఇవ్వగానే ధైర్యంగా తీసుకున్నాను నేను. వద్దమ్మా, ఇంత కథలు పడద్దు. నువ్వు కెప్టెన్సీ ఇస్తేనే వస్తానని చెప్పావంట, నాకు అన్నీ తెలుసు. అంబానీ మామ నాకు అన్నీ చెప్పినాడు. అబ్బా, ఈ అంబానీ మామ ఎక్కడా ఉన్నాడు? ఎవరికి చెప్పకని చెప్పానే, చెప్పేశాడా? సర్లే, ఈ కెప్టెన్సీ గోల్ పక్కన పెట్టు. నేనే ఒప్పుకున్నాక ఇక మిగతా వాళ్ళతో సంబంధం ఏముంది? ఫస్ట్ ప్లేయింగ్ 11 సెట్ చేయి. ఏముందన్నా, ఇప్పటికే కెప్టెన్సీ లాక్కున్నా అని చెప్పి తిడుతున్నారు. ఇక నేను ఓపెనర్ పంపించుకుంటే నన్ను ఉంచుతారా టీంలో? నువ్వు ఇషన్ కిషన్ ఓపెనర్, నేనైతే ఈ చేంజెస్ చేయాలనుకోవట్లేదు. నేను థర్డ్ పోతా అంతే. హలో, నువ్వేంది థర్డ్ పోయేదేంది? తిలక్ వర్మ పోతా థర్డ్. తిలక్ వర్మ నేను ఫిక్స్ చేసిన. చూసినావన్నా, చూసినావా? ఇప్పుడు వచ్చినాడు, అప్పుడే నా మాట కాదంటున్నాడు. నేను కూడా సీనియర్ ప్లేయర్నే కదా ముంబై ఇండియన్స్లో, నేను థర్డ్ పోతా అంటే తప్పేముందనా? అరే సూర్య, నీ ప్లేస్ కాదు కదా థర్డ్, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నావు? సరే అన్న, నువ్వు చెప్తే వింటా. తిలక్ వర్మ తర్వాత నేను పోతాను. ఓకే, అగ్రి. తిలక్ వర్మ తర్వాత నేను పంపిస్తాను నేను చెప్పలేదే, థర్డ్ వెళ్ళకు అని చెప్పా. తిలక్ వర్మ తర్వాత నేను పోతా. గుజరాత్ టైటన్స్లో బాగా అలవాటైంది ఆ ప్లేస్, కాబట్టి కెప్టెన్గా నేను ముందు వెళ్తాను. అరే హార్దిక్ అన్న, ఎందుకన్నా లొల్లిలు చేస్తున్నావు? నువ్వు ఐపీఎల్ని కూడా స్టార్ట్ అయిన చెట్టు లేవే, అట్లా చెయ్యకే. సూర్యకుమార్ యాదవ్ని ప్లేస్లో పంపి నువ్వు తర్వాత రా. ఎందుకు నువ్వు అట్లా గొడవ చేస్తున్నావు ఇప్పుడు? సరే, నా వల్లే మొత్తం జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఒక 3 మ్యాచ్లు చూస్తా. నువ్వు సరిగ్గా ఆడలేదంటే నేను 4th ప్లేస్లో వచ్చేస్తా, ఓకేనా? హలో, T20 అమ్మాయిది, వన్డే అనుకున్నావా? 3 మ్యాచ్లు అవసరంలే. ఫస్ట్ మ్యాచ్లోనే ఒక సెంచరీ కొట్టి పడేస్తా. నోరు మూసుకొని నువ్వే 5th ప్లేస్లో వస్తావు, తర్వాత నన్ను అడుక్కుంటావు కూడా 4th ప్లేస్లో వెళ్ళమని. సరే సరే, ఇది గొడవ పడే టైం నాకు లేదు, కానీ నా తర్వాత ఎవరు చెప్పండి? ఇంకెవరు? టిమ్ డేవిడ్ని పంపిద్దాం మనం. లేదన్నా, నేను కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను. గుజరాత్ టైటాన్స్లో నేను ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే విజయం సాధించిన కాబట్టి డెవాల్డ్ బ్రేవిస్ని పంపిద్దాం. ఏమంటావు? ఎన్ని కప్పులు కొట్టినావు నువ్వు? 1 కప్పు, ఒకసారి రన్నరు, 5 కప్పులు ఈడ. నేనే అరవట్లే, నువ్వెందుకు అరుస్తున్నావు? టీంలోకి వచ్చినప్పుడు టీం ఎలా ఉందో అలాగే కానివ్వాలి. నీ సొంత డెసిషన్స్తో సర్వనాశనం చేయొద్దు. నువ్వు మా టీంలోకి గుజరాత్ టైటన్స్ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చినావా ఏంది మొత్తం నాశనం చేసేకి? ఏందని అంత మాట అన్నావు? నేను అట్లా డబుల్ గేమ్ ఆడే వ్యక్తిని కాదు, నేను ముంబై ఇండియన్సే. ముంబై ఇండియన్స్ బ్లడ్ నాది. అయితే టిమ్ డేవిడ్ని పంపి, వాడు టీంలో ఉన్నాడంటే హైట్ ఉంటాడు, ఫినిషింగ్ చేస్తాడు, ఫీల్డింగ్లో కూడా క్యాచ్లు బాగా పట్టుకుంటాడు, హైట్ ఉంటుంది కాబట్టి నేను వాడి టీంలో పెట్టుకున్నా. నీకేం తెలుసు? ఏందన్నా ఇది? నేనా కెప్టెన్, నువ్వా? అన్నీ నీవే జరుగుతున్నాయిడా. నీకు అమ్మని మనం చెప్పలేదా? నువ్వు పేరుకే కెప్టెను,
ఈ సంవత్సరం నేనే కెప్టెన్సీ, నెక్స్ట్ ఇయర్ నేను పోయినాక కలిసింటే నువ్వు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినా చేసుకో. సరే నెక్స్ట్ అయితే నేను నేహల్గానే పంపిస్తా, ఎందుకంటే వాడు మస్తు ఆడింది లాస్ట్ ఇయర్. నేను ఆపోజిట్ టీంలోని బాగా చూసిన, వాడు కరెక్ట్ సూట్ అవుతాడు ఆ ప్లేస్కి. అరే బాబు, ఆ ప్లేస్ ఇంపాక్ట్ ప్లేస్ అని నేను సెట్ చేసినారా, నేహల్గానైనా వాడుకుంటా, రొమారియో షెపర్డ్ అయినా వాడుకుంటా, నా ఇష్టం. సారీ మన ఇష్టం. ఇక్కడ మళ్ళీ నువ్వు నన్ను అనుకుంటావు తప్పని, లేదు మన ఇష్టం, ఓకేనా? సో ఇప్పుడు కూడా నింది జరగాలంటావు, సరే ఓకే, ఐ అగ్రీ. నెక్స్ట్ గెరాల్డ్ కోడ్జిని దింపుదాం. బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడు కుర్రాడు, దుమ్ము లేపుతాడు. ఓకే అన్న, ఇక్కడ మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ గాను, నీ డెసిషన్తోనే వెళ్ళిపోతా, గెరాల్డ్ కోడ్జి. ఆ తర్వాత మన పీయూష్ చావ్లా ఎట్లేస్తున్నాడు స్పిన్. మన స్పిన్ వీకు అన్నారు, కానీ లాస్ట్ 2 yearsగా బాగా స్ట్రాంగ్ చేసేసినాడు, కాబట్టి పీయూష్ చావ్లా. లేదన్నా, ఏజ్ ఎక్కువ అయిపోయింది, ఎక్కడన్నా ఫీల్డింగ్ చేయలేడు, నాకు శ్రేయస్ గోపాల్ కావాలన్నా. పిచ్చిని బట్టిందా నీకేమన్నా గుజరాత్ టైటాన్స్ పోయి ఆడందరూ అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఆడుతున్నారని చెప్పి ఇక్కడ కూడా అట్లే ఆడతాను అనుకుంటున్నావా? ముంబై ఇండియన్స్, ఇది నయా ముంబై ఇండియన్స్. ఇక్కడ రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్స్ దుమ్ముగా ఆడతారు. శ్రేయస్ గోపాల్ కానీ నేనే కొట్టినట్టు కొట్టిన చాలా సార్లు, మిగతా కూడా అట్లే కొడతారు. నేను ఒప్పుకోను, పీయూష్ చావ్లా టీంలో ఉంటే నేను ఉంటా, అలాంటి వెళ్ళిపోతా. బా సరేనా, నీకు కూడా సూర్యకుమార్ యాదవ్ పెట్టిన కండిషనే పెడుతున్నా, 3 మ్యాచ్లు చూస్తా పీయూష్ చావ్లాని, ఆడలేదా ఖల్లాస్. ఇదిగో హార్దిక్ పాండ్యా కెప్టెన్ కదా ఇప్పుడు నువ్వు. సరే హార్దిక్ పాండ్యా అన్నా, నేను కూడా 3 మ్యాచ్లు అవసరం లేదు, సూర్యకుమార్ యాదవ్ చెప్పినాడు కదా, నాకు 2 మ్యాచ్లు చాలు. చూస్తావు కదా, నువ్వే అడుక్కుంటా వచ్చి బౌలింగ్ చేయమని. ఇంకేముంది, జస్ప్రీత్ బుమ్రా, ధువాన్ తుషారా, అంతే అయిపోయి కదా. బుమ్రా ఓకే, ఆ దిల్షన్ మధుశంకర్ని తీసుకుందాం అనుకుంటున్నా నేనైతే. నో అన్న, దిల్షన్ మధుశంకర్ వద్దు. ఎందుకు వద్దు? మంచి బౌలర్, నన్ను ఫస్ట్ బాల్కి అవుట్ చేసినాడు వరల్డ్ కప్లో, అంతేకాకుండా మంచి బ్యాట్స్మెన్స్ అవుట్ చేసినాడు, కాబట్టి తీసుకుందాం. అదే కదా నేను చెప్తోంది, ఏదో కెప్టెన్సీ తీసుకున్నానని నన్ను తప్పుగా అనుకుంటున్నారు, కానీ నేను కూడా నీకు పెద్ద ఫ్యానే రోహిత్ అన్న. నిన్న అవుట్ చేసిన టీంలో పెట్టుకునేది ఏంది లేదన్నా. అబ్బా ఎంత బాగా మాట్లాడినావు హార్దిక్ పాండ్యా, ఈ ఒక్కసారికి ఈ మాటతో ఒప్పుకుంటున్నా, పడిపోయాపో. సో మన ప్లేయింగ్ 11 సెట్ అన్నా ఇదనమాట. ఒకసారి చెప్తాను చూసుకో, గుర్తుపెట్టుకో, మళ్ళీ మనం మ్యాచ్ స్టార్టింగ్ మర్చిపోతాం. నువ్వు, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అంటే నేను, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోడ్జి, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ధువాన్ తుషారా, ఇంపాక్ట్ ప్లేయర్గా నేహల్ వదేరా. సెట్. చెన్నైని ఓడించాలి, 6వ కప్పు కొట్టాలి హార్దిక్. నీకే కాదన్నా, లాస్ట్ ఇయర్ మమ్మల్ని కూడా ఓడించారు. ఇప్పుడు నేను ముంబైకి వచ్చా, ఈసారి వాళ్ళని ఓడించి తీరుతాం, 6వ కప్పు మనదే.